చూసారా అదంతా సంఘటన అంతా? మీరు కూడా చదివే ఉంటారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మీరు చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ వ్యవహారము ఇవన్నీ. ఇప్పుడు ఆ, ఆయన 99లో లేక 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మనం ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిఫోర్ 95 సంబంధించి అయితే ఇంత పెద్ద ఇలాంటి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అంత పెద్ద వెలుగులోకి వచ్చినాయి లేవు. ఆ తర్వాత జరిగేటువంటి క్రమంలో మిగతా పార్టీలకి ఏం భిన్నమైనటువంటిది ఏం కాదు తెలుగుదేశం పార్టీ. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు అని అంటే, మీరు ఏదైనా సరే లోపాయికారిగా చేసుకోవాలి, జనానికి తెలియకుండా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు తప్ప చెయ్యొద్దని చెప్పేటువంటి వ్యవహారం అయితే నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు బీటెక్ రవి ఇప్పుడు ఏదైతే రాయలసీమకు సంబంధించి కడప ఈ సంబంధించినటువంటి సంస్కృతి వ్యవహారము అన్ని పార్టీలది ఒకటే. అక్కడ బెదిరింపులు వ్యవహారం ఇవన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. మొన్నే కదండి ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద కోసం కొట్లాడుకున్నటువంటి పంచాయతీ సీఎం దగ్గర దాకా వచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆ ఏరియాలు పంచటము, ఆ విధమైనటువంటి ఎక్కడ ఎవరు ఏం చేసుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ పంపకాలకి ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి తప్ప ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ విధంగా టెండర్లో ఎవరు వేయటానికి వీల్లేదు, మేము మాత్రమే వేయాలి అనేటువంటి అధికార పక్షం బెదిరించడం, ప్రతిపక్షాలను బెదిరించడమో ఇంకొక పార్టీని బెదిరించడమో ఒక అర్థం ఉంటుంది. అది జనరల్ గా అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం ఆ విధంగా బెదిరింపులకు దిగటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తెలుగుదేశం అదేవిధంగా మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు జనసేన కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే ఇది మా ఇష్టారాజ్యం అనేటువంటి విధంగా చెప్పేటువంటి విధంగా ఒక బరితెగింపు వ్యవహారంగానే ఉంది. ఇప్పటికీ మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ ఈ బెదిరింపులు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఇంకొకళ్ళు వచ్చి అసలు ఒక టెండర్ వేసేటువంటి పరిస్థితి లేదు అని అంటే ఏం ప్రజాస్వామ్యం ఉన్నట్లు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. నిజంగా జరిగినటువంటి పరిణామాలు కూడా అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. మరి వీళ్ళేం తక్కువ తిన్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఈ బీటెక్ రవి ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినటువంటి వాళ్ళకు కూడా ఈ రోజున విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది కృష్ణాంజనేయులు గారు, బీటెక్ రవికి ముఖ్య అనుచరుడు ఎవరు? ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు. ఇవాళ ఆయనతోటే పంచాయతీ పడింది ఆయనకి. పాపం ఆయన పరీక్ష రాయడానికి వస్తే ఆయన పట్టుకుని చితకబాదారు అక్కడ. ఇప్పుడు అదే రామ్ గోపాల్ రెడ్డికి కొంత న్యూట్రల్ ఫేస్ ఉందండి. అతను వివాద రహితుడు అనేటువంటి అంశం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతనికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు లభించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని బయటికి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజున భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. మరి బీటెక్ రవి పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించడం, దౌర్జన్యాలు చేయటం ఏదైనా చేయగలడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చేశాడా? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజున కార్యకర్తల కోసం నిలబడేటువంటి పరిస్థితి ఉందా? లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీనే దౌర్జన్యాలు, వాళ్ళ ఎమ్మెల్సీ మీదే దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? పిలుస్తాడు, మాట్లాడతాడు, ఇద్దరు మీరు బీటెక్ రవి చెప్పింది అని చెప్పేటువంటి పరిస్థితి తప్ప బీటెక్ రవికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడని కానీ లేదా నేను అనుకోవటం లేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక అంశాన్ని నేను చెప్పగలనండి. తెలుగుదేశం పార్టీలో తప్పులు చేసినటువంటి వాళ్ళని గద్దిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా గమనిస్తే ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో, ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు రాయటం, వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళని బెదిరించటం, ఇవి తప్ప ఎక్కడైనా సరే ఏళ్ల సామాజిక వర్గము లేకపోతే రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా?
ఇప్పుడు మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే ఏం చెప్పారు? అసలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా తిట్టాడు జేసీ ప్రభాకర్ రెడ్డి? ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్లే కదా, ఆ కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. మన చంద్రబాబు నాయుడే ఆ నరేంద్ర మోడీని ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో పొగుడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఏమన్నా చెప్పగలిగాడా? ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ రోజున ఆ బీటెక్ రవి వ్యవహారం కేవలం ఏదో కడపకు పరిమితమనో లేకపోతే ఇంకోటి రాయలసీమ లేదో జేసీ ప్రభాకర్ రెడ్డి పరిమితం, మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా ఈ విధమైనటువంటి పంచాయతీలు అంటే మిగిలిన అన్ని చోట్ల అండి వెర్బల్ డ్యూయల్, అంటే మా మాటలతోటి కొట్లాట నడిచింది కానీ బాహాబాహి దిగటం అనేది ఇదే. మీకు అచ్చం షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఆ జీప్ మీద ఎక్కి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చేస్తాడు చూడండి, ఆ జులుం అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతుంది. పాపం జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడి నుంచి పరారయ్యారు, వాళ్ళు ఎంబడపడి కొడుతుంటే పరారయ్యారు. ఎమ్మెల్సీ గారి సతీమణి చివరికి ధర్నాకు కూర్చుంది, ఆవిడ రామ్ గోపాల్ రెడ్డి గారి సతీమణి. ఇంత భయానకమైన వాతావరణం జస్ట్ మైనింగ్ టెండర్స్